హాయ్ గైస్, వెల్కమ్ టు టీఎస్సీ మోటార్ డ్రైవ్. ఈ రోజు మన దగ్గర ఉంది హీరో ఎక్స్ట్రీమ్ 125R అనమాట. ఇది మనకి టాప్ మోడల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ టాప్ మోడల్లో అడ్వాంటేజెస్ అనేది చాలా ఉన్నాయి, అవి తెలుసుకుందాం గైస్. మెయిన్గా డ్యూల్ ఛానల్ ఏబిఎస్ అని ప్రొవైడ్ చేస్తున్నారు 125cc సెగ్మెంట్లో, అదొక ప్లస్ పాయింట్. అలాగే మనకి రైట్ బెడ్ వైర్ టెక్నాలజీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ క్రూజ్ కంట్రోల్ అనమాట. మనకి ఈ సెగ్మెంట్లో క్రూజ్ కంట్రోల్ అనేది చాలా ఏ బైక్స్లోనే లేదు, కానీ ఫస్ట్ ఎవర్ హీరో వాళ్ళు తీసుకొచ్చారు క్రూజ్ కంట్రోల్ అనేది. ఈ 125cc క్రూజ్ కంట్రోల్ ఇవ్వడం చాలా రేర్ అనమాట, ఎందుకంటే క్రూజ్ కంట్రోల్ అనేది టాప్ అండ్ వెహికల్స్లో ఉంటాయి అనమాట. మీకు అబోవ్ 300cc కానీ అబోవ్ 500cc వెహికల్స్లో కానీ మీకు క్రూజ్ కంట్రోల్ అనేది చూస్తారు. సో ఈ సెగ్మెంట్లో క్రూజ్ కంట్రోల్ ఇవ్వడం అనేది మనకి ఒక అడ్వాంటేజ్ అనమాట. ఇంజిన్ దగ్గరికి వచ్చేసరికి ఇంజిన్ అనేది మనకి 124.7cc ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట ప్రొవైడ్ చేస్తుంది. గేర్స్ దగ్గరికి వచ్చేసరికి గేర్స్ అనేది మనకి 5-speed మాన్యువల్ గేర్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కిక్ స్టార్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు వచ్చే బైక్స్లో మనకి సెల్ఫ్ స్టార్ట్ ఒకటే ఉంటుంది, సో కిక్ స్టార్ట్ అనేది తీసేస్తున్నారు. ఇప్పటికీ కూడా కిక్ స్టార్ట్ అని ప్రొవైడ్ చేస్తున్నారు, అదొక ప్లస్ పాయింట్. సో కిక్ స్టార్ట్ ప్రొవైడ్ చేయడం వల్ల ఎప్పుడైనా బ్యాటరీ లో అయినప్పుడు మనకి యూజ్ అవుతుంది అనమాట. అలాగే ఫ్యూల్ ట్యాంక్ దగ్గరికి వచ్చేసరికి ఫ్యూల్ ట్యాంక్ మనకి 10 లీటర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 1 లీటర్ అనేది రిజర్వ్లో పెట్టుకోవాలి. సో సీట్ హైట్ దగ్గరికి వచ్చేసరికి సీట్ హైట్ దగ్గర మనకి 787mm సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో సఫిషియంట్ అనమాట ఏ హైట్ ఉన్న వాళ్ళకైనా సరే. ఈవెన్ మనకి షార్ట్ రైడర్స్కి ఒకసారి కొంచెం షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేస్తే మనకి కాల్ అది అందుతున్నాయా లేవా అనేది ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తే తెలిసేది అనమాట. మనకి ఇందులో మీకు ప్లస్ పాయింట్ అని చెప్పాను కదా, బ్రేక్స్ అనేది మనకి ఫ్రంట్ బ్రేక్ వచ్చేసరికి 287mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఏబిఎస్ అనమాట. మనకి బ్యాక్ బ్రేక్ కూడా మనకి 220mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అంట. మీకు ముందే చెప్పినట్టు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, అదొక గుడ్ న్యూస్ అనమాట. మనం అలాగే టైర్స్ విషయానికి వచ్చేసరికి ఫ్రంట్ టైర్ అనేది మనకి 100/R70 ఇంచ్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ మనకి 120/R70 ఇంచ్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. అంటే రోడ్ మీద ఎక్కువ సేఫ్టీ కావాలి 125cc కావాలి అనుకుంటే ఈ బైక్ మనకి అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇంజన్ పవర్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఇంజన్ అనేది మనకి మెయిన్ స్టార్టింగ్ 10.45 bhp పవర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలాగే టార్క్ అనేది మనకి 11 Nm టార్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ముందు వీడియోలో టీవీఎస్ రైడర్ అనేది చూపించాను కదా, సో అది ఈక్వల్ పవర్ ఈక్వల్ టార్క్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది కంపేర్ చేసి చూసుకుంటే మనం ఇంజన్ పరంగా అయితే ఇది కొంచెం స్మూత్ అండ్ రిఫైన్డ్ ఇంజన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు హీరో వాళ్ళు. సో ఇదే ఇంజన్ మనకి వేరే ఇప్పుడు కొత్తగా వచ్చిన హీరో గ్లామర్ ఎక్స్ ఉంది కదా 125, దాంట్లో కూడా మనకి ఇదే ఇంజన్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు టీవీఎస్ రైడర్ విషయం దగ్గరకు వస్తే టీవీఎస్ రైడర్ అనేది మనకి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కొంచెం అంటే యూత్కి కొంచెం ఇంకా ఎగ్జైటింగ్గా రైడ్ చేసినప్పుడు ఇంకొంచెం పవర్ అనేది యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించదు మీకు, జస్ట్ ఒక 2 bhp ఆఫ్ టార్క్ అండ్ 2 bhp ఆఫ్ పవర్ అనమాట. సో 90% మైలేజ్ ఎఫిషియెంట్గా చూసుకుంటే దీంట్లో మనకి బైక్ వెయిట్ వచ్చేమో మనకి 136 kgs అనేది ఉంది. ఇందులో వెయిట్ ఎక్కువ ఉన్నా సరే మనకి మైలేజ్ అనేది మినిమం ఒక 55-50 అలా ఎక్స్పెక్ట్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు మన ఎగ్జాస్ట్ సౌండ్ అనేది తెలుసుకుందాం గైస్. చూసారు కదా ఎగ్జాస్ట్ సౌండ్ అనేది ఎలాగుందో ఇనిషియల్ స్టార్టింగ్లోని. సో ఇప్పుడు మన యాక్సిలేటర్ ఇచ్చిన తర్వాత ఎగ్జాస్ట్ సౌండ్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తుందో చూద్దాం. చూసారు కదా గైస్ ఎగ్జాస్ట్ సౌండ్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తుందో, మంచి బీస్టీ ఎగ్జాస్ట్ సౌండ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు మన రైట్ రివ్యూ అనేది చూద్దాం. రైట్ రివ్యూలో మనకి సస్పెన్షన్ ఎలా ఉంది,
అండ్ బ్రేక్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నాయి, అలాగే క్రూజ్ కంట్రోల్ ఎలా ఎంగేజ్ చేయాలి అనేది తెలుసుకుందాం గైస్. డిస్ప్లే అనేది మనకి ఫుల్ కలర్ TFT డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేశారు. ఇది 5 inch TFT కలర్ డిస్ప్లే అనమాట. సో దీంట్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ విత్ గేర్ ఇండికేటర్, అలాగే మనకి ఓడోమీటర్, ట్రిప్ మీటర్ అండ్ డిస్టెన్స్ ఎంటీ అన్ని ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో రైడింగ్ మోడ్స్ కూడా ఇచ్చారు. సో రైడింగ్ మోడ్స్ మనకి ఈ పవర్ మోడ్ అలాగే ఎకో మోడ్ అనేది ప్రొవైడ్ చేశారు, అలాగే రోడ్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకో విషయం, మంచి విషయం ఏంటంటే మనకి మాల్ ఫంక్షన్ లైట్ అలాగే సైడ్ ఇండికేటర్ లైట్ మనకి సైడ్ స్టాండ్ వేసినప్పుడు ఇంజక్షన్ అనేది ఆన్ అవ్వదు అనమాట. అదొక ప్లస్ పాయింట్. సో ఇది గైస్ మన డిస్ప్లే సంగతి. ఇప్పుడు మన టెస్ట్ డ్రైవ్లోకి వస్తే, మన టెస్ట్ డ్రైవ్ మనకి మెయిన్గా ఈ వెహికల్లో డిస్ప్లే పరంగా చూసుకుంటే డిస్ప్లే మనకి చాలా బాగుందన్నమాట. సో సఫిషియంట్ డిస్ప్లే సెట్టింగ్స్ అనేది మనకి సపరేట్ చేశారనమాట. అలాగే మన బ్రేక్స్ దగ్గరికి వచ్చేసరికి బ్రేక్స్ అనేది 2 బటన్ పడుతుంది. సో బ్రేక్స్ మనం బ్యాక్ బ్రేక్ అండ్ ఫ్రంట్ బ్రేక్ రెండింటికి డేర్ ఛానల్ ABS ఉంది. అదొక ప్లస్ పాయింట్ బ్రేకింగ్ పరంగా. మనకి అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ దగ్గర వచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కడ మీకు తగ్గట్టు అన్నమాట. ఈవెన్ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కూడా ఎక్కడ ఏమీ తగ్గదు. ఎందుకంటే మనకి దీంట్లో 169 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇచ్చారు. సో సఫిషియంట్ అనమాట దీంట్లోని. అలాగే మనకి ట్యాంక్ అనమాట. ట్యాంక్ మనకి ఎలా అయినా సరే మనకి 10 liters or 11 liters అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇది లాంగ్ రైడ్ వెళ్ళినప్పటికి మనకి సరిపోద్ది. ఎందుకంటే మైలేజ్ అనేది మనకి 50-55 ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ అనేది తీసుకోవచ్చు. అదొక ప్లస్ పాయింట్. అలాగే మన దీంట్లో ఈ 125 సెగ్మెంట్లో సస్పెన్షన్ అనేది మనకి 37 mm టెలిస్కోప్ సస్పెన్షన్ ఇచ్చారు. సో దానివల్ల బెటర్ సస్పెన్షన్ అనేది మీకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాగే పిలియన్ రైడర్స్ అనిపిస్తుంది. పిలియన్ రైడర్ అనేది మనకి సిటీ రైడ్స్లో మనం మేనేజ్ అయితే చేయొచ్చు. సో మన సిటీ రైడ్స్లో కొంచెం లాంగ్ వెళ్ళాము అని అనుకుంటే కొంచెం పిలియన్ రైడర్ అనేది ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఈ వెహికల్ అనేది సింగిల్గా వెళ్ళి సింగిల్గా ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఈ వెహికల్ డిజైన్ చేశారు. సో ఇది కాలేజ్ స్టూడెంట్స్ అండ్ లైక్ ఫ్యామిలీస్ ఎవరైతే కావాలి మనకి 125cc వచ్చిన స్పోర్టియర్ బైక్ కావాలి అనుకుంటే ఈ బైక్ మీరు డెఫినెట్గా చూడొచ్చు. అలాగే దీంట్లో పర్ఫార్మెన్స్ కూడా మనకి ఎక్కువగా ఉంది. దీంట్లో మెయిన్ పవర్ వచ్చేమో మనకి 10.5 bhp పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే టార్క్ అనేది మనకి 10.2 Nm టార్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో పర్లేదు, ఇది పవర్ 125cc ఇది ఒక బెటర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన కన్క్లూషన్కి వచ్చేసరికి ఈ బైక్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే ఈ బైక్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఈవెన్ ఈ బైక్ అండ్ టీవీఎస్ రైడర్ కూడా ఉంది కదా మీకు ముందు వీడియోలో చూపించినట్టు, ఈ 2 బైక్స్ కూడా స్టూడెంట్స్కి ది బెస్ట్ బైక్స్ అవుతాయి అనమాట. ఎందుకంటే మనకి ఒక దాంట్లో ఫుల్లీ టెక్ లోడెడ్ బైక్స్ అనేవి ఉన్నాయి. సో ఇందులో మనకి ఫుల్ అంటే మీకు అడ్వాన్స్డ్ అయిన రైడ్ బై వై టెక్నాలజీ, అలాగే క్రూజ్ కంట్రోల్, ఇంక్లూడింగ్ బెటర్ టైర్స్ అండ్ బెటర్ గ్రిప్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ బెటర్ సేఫ్టీ అనమాట. ఎందుకంటే ఇందులో డ్యూయల్ ఛానల్ ABS అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదొక ప్లస్ పాయింట్. సో ఇది మన ఫ్యామిలీకి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అనేది కొంచెం హైగా ఉంది కాబట్టి సో మనకి 90% మేనేజ్ చేయొచ్చు. బట్ ఈవెన్ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కూర్చోడానికి ఇబ్బంది అవుద్ది అనమాట. సో ఇది 100%గా మనకి కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఎవరైతే సింగిల్గా నేను సోలో రైడింగ్ చేసుకుంటాను, నాకు సింగిల్గా కావాలి, ఒక మంచి 125cc కావాలి అనుకుంటే ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ గైస్. ఇలాంటి కంటెంట్ మీకు కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కాంటెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు subscribe the channel.